యశిత తర్వాత ప్రణవి మాతాల కదా. గుడ్. చూడు చిన్న పాప వచ్చి పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత నిఖిత, రాస్తి, ఆ తర్వాత శ్రేయ, బోధనపు. 5 రాసుకున్నారు కదా అసలు జడ్జెస్. శ్రేయ. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడే చెప్తున్నాను మీకు, జూనియర్స్ మీరంతా 5 ఉన్నారు కదా. 5 ఇందాక 4 కేటగిరీలు ఉన్నాయి, ఇప్పుడు 5 కేటగిరీస్ చేద్దాం. ఒక కేటగిరీ బర్డ్స్ అంటే తెలుసు కదా, పక్షులు. ఇంకో కేటగిరీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఓకే అంటే తెలుసు కదా, కూరగాయలు, పళ్ళు. ఇంకో కేటగిరీ ఆపోజిట్ వర్డ్స్, ఓకే. ఇంకో కేటగిరీ కలర్స్, ఇంకో కేటగిరీ సీజన్స్. ఒక్కో కేటగిరీలో 5 పదాలు ఉంటాయి. 5కి ఒక్కో కేటగిరీలో ఒక్కో పదం వస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్. Give me 30 seconds. Imagine, are you ready? Okay. First round, birds. Peacock. తెలీదా? పీకాక్ లాగా డాన్స్ చేయడం తెలుసా? ఓకే, తర్వాత పాస్ చేయి. నెక్స్ట్ యశిత. పీకాక్ అంటే తెలుసా? పాస్ చేయి, చెప్పు తెలిస్తే. వెరీ గుడ్. యశిత గెట్ 1 పాయింట్. యశిత మళ్ళీ నీ క్వశ్చనే, ఓకే. ప్యారెట్. వెరీ గుడ్. ఇందులో ఒక మంచి పాట తెలుసా? రామచిల్లక పెళ్లి కొడుకు ఎవడే, తెలుసా పాట? ఓకే, గుడ్. తర్వాత ప్రణవి, నీ క్వశ్చన్ కదా. ప్రణవి మాదాల. స్వాన్. స్వాన్, SWAN, స్వాన్. అది ఒక బర్డ్ పేరు, తెలుగులో చెప్పాలి మీరు. తర్వాత ఈ ఆర్డర్లో వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ పాస్. తెలియపోతే ఇచ్చేసేయము. 30 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. నిఖిత, స్వాన్ అంటే తెలుసా? తెలీదా? పప్పులో కాలేసావా? ఓకే, అయితే శ్రేయకి ఇచ్చేసే. తెలీదా? స్వాన్. ఓకే, మళ్ళీ నీకే వస్తుంది. హిమజ. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఓకే, నిఖిత కదా. కాదు, నేను చెప్తాను. 3 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నిఖిత, రైట్. నిఖితకి ఇందాక పాస్ ఆన్ క్వశ్చన్ కదా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, స్పారో. స్పారో రాదా? శ్రేయక్ పాస్ చేయి. రాదా? ఓకే, హిమజ. చాకర్ ఆల్రెడీ. పిచ్చుక. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ టు శ్రేయ. శ్రేయకి ఏమో మైక్. అమెరికన్ స్టేట్ సింబల్ తెలుసు కదా, ఈగల్. ఈగల్ తెలుగులో ఏమంటారు? తెలీదా? ఓకే, పాస్ టు హిమజ. గద్ద. ఓకే, దీంతో ఫస్ట్ రౌండ్ ముగిసింది. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐ థింక్ హిమజ ఇస్ లీడింగ్. ఓకే, సెకండ్ రౌండ్ వచ్చేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేద్దాం? హిమజ కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ గోస్ టు యశిత. యశిత నీది, ఓకేనా. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. పొమగ్రనేట్. రెడ్ డైమండ్స్. తింటావా? వెరీ గుడ్. Yashita gets 1 point. Next question to Pranavi. Custard apple. Tough question అనుకుంటా. చిన్న పాప కదా, ఈజీ తిద్దామా? ఓకే, నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఐమ్ టేకింగ్ లెవరేజ్. గ్రేప్స్. గ్రేప్స్ తెలుగులో చెప్పాలి. గ్రేప్స్ ఏమంటారు? వెరీ గుడ్. ద్రాక్ష కాయలు, ద్రాక్ష పళ్ళు
ఓకేనా? అమ్మాయికి ఇద్దాం. చిన్న పాపని కొంచెం కన్సిడరేషన్ ఇచ్చాను, డోంట్ థింక్ అదర్వైజ్. తర్వాత ఎవరు ఇప్పుడు ప్రణవి తర్వాత నిఖితనా? నిఖిత నీ క్వశ్చన్. మొన్న ఏం చేస్తున్నావు? మేకప్ వేసావా మొన్న 31st లాస్ట్ మంత్ హాలోవీన్? పంకిన్స్ పెట్టుకున్నావా? పంకిన్స్ తెలుగులో ఏమంటారు? పంకిన్లు. అడగలేదు మీ మమ్మీని ఎప్పుడు తెలుగులో ఏమంటారు మమ్మీ అని? అడగాలి నెక్స్ట్ టైం అడుగు. ఓకే, క్వశ్చన్ పాస్ టు శ్రేయ. You don't know the answer. That's not the answer. Wait, okay. Give up. Pass time to Himaja. Okay. That is correct. So now direct question goes to Shreya, right? Okay, Shreya, here is your question. Someone lo tinta watermelon? Tinta? Telugulo ఏమంటారు watermelon? తెలీదా? హిమజ? వెరీ గుడ్. ఓకే, దీంతో అందరికి ఒక క్వశ్చన్ వచ్చింది కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో. ఓ హిమజ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, సారీ. హిమజ నీకు చాలా పాయింట్లు వస్తున్నాయి, టఫ్ అడుగుతాను నేను. డ్రమ్ స్టిక్స్ అంటే చికెన్ పీస్ అని చెప్పకు. ఓకే ఓకే, డ్రమ్ స్టిక్స్ అంటే ఏంటో చెప్పు. దీంతో ఈ రౌండ్ ముగిసిందండి. 2 రౌండ్లు అయినాయి కదా. స్కోర్ చెప్తారు ఒకసారి, ఎవరు లీడింగ్? ఆబ్వియస్లీ హిమజ, రైట్? ఓకే, దీంతో బర్డ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 2 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. ఆపోజిట్ వర్డ్స్, సింపుల్ అవి జూనియర్స్ కూడా సింపుల్ వర్డ్స్. కానీ ఈ రౌండ్ ఎవరితో స్టార్ట్ అవుతుంది? ప్రణవి మానవతో స్టార్ట్ అవుతుంది. ప్రణవి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఓకే? బిగ్, స్మాల్ రెండు చెప్పాలి. ఓకే, తర్వాత క్వశ్చన్ శ్రేయ. టాల్, సారీ నిఖిత యువర్ క్వశ్చన్. టాల్, షార్ట్. నిఖిత రెండు చెప్పాలి, టాల్ షార్ట్. ఇందాక అమ్మాయి బిగ్ స్మాల్ చెప్పింది కదా, పెద్దది చిన్నది. టాల్ షార్ట్ చెప్పాలి. శ్రేయ నువ్వు చెప్తాను నెక్స్ట్. ఫాస్ట్ శ్రేయ. చిన్నది పెద్దది బిగ్ స్మాల్. టాల్ షార్ట్. ఓకే, పాస్ హిమజ. పొట్టి. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఎవరికి క్వశ్చన్? నీది కదా శ్రేయ? ఓకే, బయట చల్లగా ఉందా? ఓకే సార్. ట్రూత్ ఫాల్స్. ట్రూత్ ఫాల్స్ క్వశ్చన్ శ్రేయ. నో తెలీదా? ఫాల్స్. ట్రూ ఫాల్స్ తెలుగులో చెప్పు. ఆపోజిట్ వర్డ్స్. నిజంగా. ఇంకా రెండు చెప్తేనే పాయింట్ అండి. నిజంగా నిజం. ఓకే, నీకు నెక్స్ట్ పాప పాస్ చేయి. వెరీ గుడ్. లెట్ us give 1 point to యశిత. ఏది సత్యం, ఏది అసత్యం? సత్యం అసత్యం కూడా అనొచ్చు. నిజం అబద్ధం, లేకపోతే సత్యం అసత్యం. ట్రూత్ ఫాల్స్. ఏది నిజం, ఏది అబద్ధం? అంటే తప్పు ఒప్పు చెప్పిన ఇచ్చేవాడు. నిజం అబద్ధం. సింపుల్. తప్పు ఒప్పు చెప్పిన ఇచ్చేవాడు, సత్యం అసత్యం చెప్పిన ఇచ్చేవాడు, అది నిజం అబద్ధం చెప్పిన ఇచ్చేవాడు. అంటే కన్సిడర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే నెక్స్ట్ క్వశ్చన్ నీదా? నెక్స్ట్ నీకు వచ్చిన క్వశ్చన్ ఇప్పుడు హిమజాదా? ఓకే, వెరీ గుడ్. డైరెక్ట్ క్వశ్చన్ గోస్ టు హిమజ. మిగతా వాళ్ళకి వచ్చింది కదా? 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. యా కరెక్ట్, నీదే.
ఫ్యాట్ లీన్. ఫ్యాట్ లీన్. స్కిన్నీ. ఫ్యాట్ అండ్ స్కిన్నీ వాటర్. నెక్స్ట్ పాస్. లెట్ us save time. నెక్స్ట్ యషిత. మంచి చెప్పింది. బక్కగా సన్నగా. రెండు ఒకటే కాదు, ఆపోజిట్ చెప్పాలి. బక్కగా సన్నగా నాట్ యాంటోనిమ్స్, దే ఆర్ సినోనిమ్స్. పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు. ఫ్యాట్ అండ్ స్కిన్నీ. నువ్వు స్కిన్నీ చెప్పావు, ఫ్యాట్ ఏంటి? బాగా చెప్పకుంటే ఏమంటాను నేను? చెప్పిగా ఉన్నావు అంటారా? ఇంకెవరు సార్? ఓకే, ప్రణవి మాట్లాడాలి. ఫ్యాట్ అండ్ లీన్ ఆర్ స్కిన్నీ. రాదా? పాస్. నిఖిత. నెక్స్ట్ పాస్. శ్రేయ. అది వచ్చేసి ఎవరు చెప్పలే కదా, నీ క్వశ్చన్ కదండి. ఓకే, నెక్స్ట్ పక్కగా సన్నగా లావుగా అనాలి. ఓకేనా? ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే కదా డైరెక్టర్. ఓకే, అప్ డౌన్. ఓకే, that ends the third round. So who gets Ishita gets 1 point. ఓకే, ఫోర్త్ రౌండ్ ఇది చాలా సులభంగా ఉంది. ఓకే, కలర్స్. కలర్స్ అంటే మీకు అంటే ఇష్టమే కదా. యాడ్ కలర్ టు లైఫ్. ఓకే, కలర్స్. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం మనం? ఇప్పుడు నిఖితతో 3 రౌండ్లు అయిపోయినాయి. ఫోర్త్ రౌండ్ కలర్స్ అన్న. ఇది చాలా సింపుల్ రౌండ్. ఓకే, గ్రీన్. నిఖిత. నో, గ్రీన్. తెలియపనే పాస్ చేసేసి. శ్రేయ. తెలీదా? ఓకే, హిమజ. వెరీ గుడ్. గివ్ పాయింట్ టు హిమజ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ goes to Shreyana. ఓకే, Shreya, your question. ఓకే, yellow. ఓకే, ఆకు పచ్చ అంది కదా, నువ్వు పసుపు పచ్చ అనాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ goes to హిమజ, రైట్? ఓకే, హిమజ. బ్లూ. నీలం. వెరీ గుడ్. ఓకే, హిమజ got you get 1 point. Next question goes to Yashita. Yashita, red. ఎర్రగా, ఎరుపు అనాలి. ఓకే, లెట్ us కన్సిడర్. ఓకే, జడ్జెస్. ఓకే కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ goes to ప్రణవియ. ప్రణవి, సింపుల్. ఓకే, వైట్. ప్రణవి, నీదే క్వశ్చన్. వైట్. ఓకే, లెట్ us pass it on. తెల్ల. ఇద్దామా? తెలుపు. వెరీ గుడ్. తెలుపు అన్నారు. ఓకే, సో అందరికి క్వశ్చన్ వచ్చింది కదా? అయిపోయింది. వచ్చినాయి 5 వచ్చినాయి. ఓకే, ఫైనల్ రౌండ్. దిస్ ఈస్ ద ఫైనల్ రౌండ్ ఫర్ దిస్ కాంపిటీషన్ ఆఫ్ జూనియర్ కేటగిరీ ఆఫ్ తెలుగు వొకాబులరీ. ఓకే, మనకు బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆపోజిట్ వర్డ్స్, కలర్స్ అయిపోయినాయి. ఇప్పుడు సీజన్స్. ఓకేనా? ఓకే, స్కోర్స్ చెప్తున్నారు. చెప్పండి ఒకసారి. సో హూ ఇస్ లీడింగ్ నౌ? ఓకే, సీజన్స్ అంటే సింపుల్ అన్న. ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే, నాతో క్వశ్చన్ స్టార్ట్స్ శ్రేయ కదా. శ్రేయ, స్ప్రింగ్. తెలుగులో చెప్పాలి స్ప్రింగ్ అంటే. ఫాస్ట్ చేయి హిమజ. వేసవికాలం. నో, ఐ నెక్స్ట్ వచ్చాను.
ఇంకెవరైనా చెప్తారా నెక్స్ట్? యశిత యశిత కలిపి నో ప్రణవి స్ప్రింగ్ అన్నాను. స్ప్రింగ్ వింటర్ అనలేదు, సమ్మర్ అనలేదు, స్ప్రింగ్. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సీజన్, స్ప్రింగ్. కమ్ ఆన్ ప్రణవి. నిఖిత నిఖిత నీ దగ్గర స్టార్ట్ అయింది కదా శ్రేయ? నో ఓకే, లెట్ ఇట్ పాస్. వసంతం, వసంతకాలం విన్నారు ఎప్పుడన్నా? ఆకు చిగురించే కాలం అన్నా కూడా పాయింట్ ఇచ్చేవాడి మీకు. ఓకేనా? ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు హిమజ అగైన్. ఓకే, ఆఫ్టర్నూన్. హిమజ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా అనుకో, మధ్యాహ్నం. ఓకే, క్యాన్సర్. నేను నోరు జారాను. ఓకే ఓకే, అయిపోతుంది. ఫైనల్ గా ఉండేది ఫుల్ మూన్. తెలుగులో ఏమంటారు? పౌర్ణమి. వెరీ గుడ్. I expect you answer that. Okay. Next question goes to Yashita, right? Okay. Evening. Good evening. What evening చెప్పు? గుడ్ ఈవినింగ్ వద్దు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది, లేట్ అయి నైట్ అయిపోతుంది తొందరగా. అయితే ప్రణవికి ఇచ్చేసి చెప్తున్నా. గుడ్ ఈవినింగ్ ప్రణవి. ఓకే, నిఖిత ఈవినింగ్. రాధా, శ్రేయ. వెరీ గుడ్. లెట్స్ గివ్ పాయింట్ టు నిఖిత. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరమ్మా? ఓకే ప్రణవి, యువర్ క్వశ్చన్. సింపుల్ గా అడుగుతాను. ఓకే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ చెప్పు. మార్నింగ్. రాధా. ఓకే, నెక్స్ట్ పాజిటివ్. ఓకే, పాజిటివ్ నిఖిత. మధ్యాహ్నం. మధ్యాహ్నం అయిపోయింది అన్న. నేను నోరు జారాను, క్యాన్సిల్ చేసాను ఆల్రెడీ. ఇది మార్నింగ్. పొద్దున ఇచ్చేద్దామా? పొద్దున లేకపోతే ఉదయం అన్నారు, సరేనా? పొద్దునైనా పర్లేదు. లెట్ us give a point to శ్రేయ. శ్రేయ ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? కాదు కాదు, నిఖిత. మీరు అయిపోయిందమ్మా. నేను మధ్యాహ్నం నోరు జారి ఫుల్ చెప్పాను. ఓకే, నీకు నిఖితకు టఫ్ ఇవ్వాలా? ఓకే, సింపుల్గా చెప్పేదా. నైట్. రాత్రి. సో అందరికీ నీకు వచ్చేసినాయి కదా? ఓకే, అందరికి వచ్చినాయి. నీకు నచ్చింది. ఓకే, డిసైడ్స్ ద జూనియర్ కేటగిరీ. లెట్ us declare the బాబు గారు ఎన్ని ప్రైజ్లు ఉన్నాయి?